సార్, కడపలో మహానాడు ఇంత వైభవంగా జరుగుతోంది. కడపనే ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉందా? పర్టికులర్గా కడపలోనే పెట్టి ఏదో టార్గెట్ ఓరియంటెడ్ కాదు. మహానాడు అనేది ఎప్పుడూ ఎక్కడ జరగలేదు. కడప అనేది రాయలసీమకు సెంటర్ పాయింట్లో ఉంది. కర్నూలుకు కానీ, చిత్తూరుకు కానీ, అనంతపురం కానీ కడపలో పెడితే ఎలా ఉంటుందని పొలిట్ బ్యూరోలో డిస్కషన్ రావడం, ఈ ప్రాంతానికి చెందిన రెడ్డప్ప గారు శ్రీనివాసరెడ్డి గారు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉండడం, ఆయన మీటింగ్లోంచి బయటకు వచ్చి మా అందరితో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం, సార్ ఈ రకంగా ప్రపోజల్ ఉంది ఏమేని, ఎస్ పెట్టండి, మనం బ్రహ్మాండంగా దీన్ని విజయవంతం చేస్తామని చెప్పడం. అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డి అని అడ్డా అని ఇక్కడ టార్గెట్ ఓరియంటెడ్ కానీ ఇవన్నీ వదంతులు మాత్రమే. ఎందుకంటే 2024 కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి అడ్డా అంటే మేము కూడా ఒప్పుకునేవాళ్ళం. 2024 తర్వాత 10 సీట్లలో 7 సీట్లు మనకు వచ్చినప్పుడు అది జగన్మోహన్ అడ్డా కాదు, ఇక్కడ కావాలని పెట్టింది కాదు, అన్ని ప్రాంతాల్లో పెడుతున్నారు. అందులో భాగంగానే ఇక్కడ పెట్టడం జరిగింది. సార్, కడపలో పార్టీకి సంబంధించి మహానాడు ఆఫ్టర్ బిఫోర్ టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, చేసే ప్రోగ్రామింగ్ కానివ్వండి, ఏ విధంగా ఉండే అవకాశాలు ఉండొచ్చు? అమ్మా తప్పకుండా ఇప్పుడు ఇంత మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక తీర్మానాలు చేసి ఇక్కడ డిక్లరేషన్లు చేసుకున్న తర్వాత వాటి ఇంప్లిమెంటేషన్, వాటి ఆచరణలో పెట్టే విధంగా కూడా మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పనిచేస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒకటి డెవలప్మెంట్ పరంగా ఏం చేయాలి, 2 కార్యకర్తల పరంగా ఏం చేయాలి. అంటే ఒకవైపు పార్టీని ఒకవైపు ప్రభుత్వాన్ని సమతుల్యంగా నడిపించాలంటే ఎవరెవరు ఏ పార్టీ తీసుకుంటారు, ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకుంటారు అనేది అంతా కూడా లోపల చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాటి ప్రకారం మీరు చెప్పినట్లు 100% ఈ మహానాడు కన్నా ముందు ఇంకా ఏదైనా చిన్న కార్యకర్తల ప్రాబ్లమ్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఇప్పుడు అంటే వివిధ వ్యక్తుల ద్వారా మేము అన్నీ కూడా క్రోడీకరించుకొని తప్పకుండా అవి పునరావృతం కాకుండా ఇంకా బాగా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఇంకా పార్టీని అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎలా తీసుకెళ్ళేటి అనేది ఖచ్చితంగా చర్చకు వస్తూ ఉన్నాయి. కడపలో బాబాయ్ హత్యకు సంబంధించి ఇంకా ఒక కన్క్లూజన్ అనేది రాలేదు సార్, దాని మీద మీ కామెంట్ ఏంటి? అమ్మా కన్క్లూజన్ అనేది 100% వచ్చింది, ఇంకా ప్రొసీజర్ మిగిలింది. ఇప్పుడు మీరు దొంగ దోషి అని తేల్చినారు, ఇంకా మిమ్మల్ని జైల్లో పెట్టడమే తర్వాత. దాంట్లో ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయింది. ఈసారి ఇప్పుడు ఇంకా విచారణ జరగాల, వాళ్ళ లాయర్స్ ఆర్గ్యుమెంట్స్ అవి జరిగిన తర్వాత 100%. ఎందుకంటే సిబిఐ వాళ్ళు ఒక అభియోగం ఏదన్నా మోపినప్పుడు 100% శిక్షలు పడే అవకాశమే ఎక్కువ ఉంది. అది ఎగ్జాంపుల్ గాలి జనార్దన్ రెడ్డి తీసుకోండి, పరిటాల రవి గారి ఇష్యూ తీసుకోండి, మద్దెల చెరువు సూరి ఇష్యూ తీసుకోండి, ఎక్కడ కూడా అంతకులు తప్పించుకోలే. కాబట్టి సిబిఐ వాళ్ళు అంత అభియోగం ఊరికే ఏం మోపరు, వాళ్ళు అంత అభియోగాలు మోపిన తర్వాత 100% వాళ్ళకి శిక్ష అయితే పడుతుంది, జస్ట్ ప్రొసీజర్ మాత్రమే మిగిలింది. సార్, జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా అధికారులకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మాకు ముందు నుంచి తెలుసు. ఈ రకంగా వాళ్ళని చేస్తే ఎవరన్నా కానీ భయపడి అంతో ఇంతో ఏమన్నా అని, కానీ అతనికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎవరు అడ్డగోలుగా ఇంకోటి మీ కార్యకర్తల జోలికి కానీ మీ నాయకుల జోలికి కానీ పోవడం లేదు. ఎవరైతే గతంలో భారీగా తప్పులు చేసి ఉన్నారో, ఎవరైతే ఇప్పటికీ తప్పులు చేస్తూ ఉన్నారో వాళ్ళ జోలికే వెళ్తున్నారు, వాళ్ళ తప్పులను బట్టే చేస్తున్నారు. కాబట్టి ఊరికే ఉండని ఆ తర్వాత ఇప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, పేర్ని నాని అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన జోలికి పోలేదే, ఆయన జైల్లో పెట్టలేదే, మళ్ళీ వంశీని ఎందుకు పెట్టారు, ఆయన ఆఫీస్ మీద దాడి చేయడం, దొంగ ఇళ్ళ పట్టాలు చేయడం, ఇవన్నీ తప్పులు చేసినాడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి వాళ్ళందరినీ ఏదో రకంగా అంటే నేను మళ్ళీ వస్తానేమో అని ఒక భ్రమ చూపించి వాళ్ళను వాళ్ళ మానసిక స్థైర్యం తగ్గించి చేయాలని చూసుకుంటున్నారు. అవన్నీ జరిగేటి కాదు, ఇవన్నీ వేస్ట్. 29లో సార్ సినిమా చూపిస్తా అంటున్నారు. ఓకే, బీటెక్ రవి గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఆ కడపని ఎంచుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదు, ఎప్పటి నుంచో కూడా కడపలో మహానాడు చేయాలనేది కార్యకర్తల ఆలోచన, ఉద్దేశం, కోరిక అని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ మహానాడు తర్వాత కడపకు జరగాల్సిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే పార్టీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే విషయాల్లో కావచ్చు, ఆఫ్టర్ బిఫోర్ అనే విధంగా తప్పకుండా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ విధంగానే కార్యకర్తలు ముందుకు వెళతారని కూడా బీటెక్ రవి చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఫణితో స్వాతి, మహానాడు, కడప నుంచి విజిల్ న్యూస్.